మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సెలబ్రిటీలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. టాలీవుడ్ ప్రముఖులు ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లు చేస్తున్నారు. మంత్రి అవమానకర వ్యాఖ్యలు తమను బాధించాయన్నారు మెగాస్టార్ చిరంజీవి. సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులకు సాఫ్ట్ టార్గెట్ గా మారడం సిగ్గుచేటన్నారు. మా సభ్యులపై ఇలాంటి దుర్మార్గపు మాటల దాడులను చిత్ర పరిశ్రమ తరపున వ్యతిరేకిస్తున్నామన్నారు చిరంజీవి. వ్యక్తిగత పరిస్థితిని రాజకీయాల కోసం వాడుకోవడం తనను బాధ కలిగించిందన్నారు సీనియర్ నటుడు దగ్గుబాటి వెంకటేష్. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చడం దురదృష్టకరమన్నారు. వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదన్నారు వెంకటేష్. సినీ ప్రముఖులు సినీ కుటుంబాలపై చేసిన నిరాధారమైన కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు అల్లు అర్జున్. ఈ ప్రవర్తన చాలా అగౌరవంగా ఉందన్నారు. తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉందని చెప్పారు. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను సాధారణమైనవిగా అంగీకరించమన్నారు అల్లు అర్జున్. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సెలబ్రిటీలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లు చేస్తున్నారు. మంత్రి అవమానకర వ్యాఖ్యలు తమను బాధించాయన్నారు మెగాస్టార్ చిరంజీవి. సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులకు సాఫ్ట్ టార్గెట్ గా మారడం సిగ్గుచేటన్నారు. మా సభ్యులపై ఇలాంటి దుర్మార్గపు మాటల దాడులను చిత్ర పరిశ్రమ తరపున వ్యతిరేకిస్తున్నామన్నారు చిరంజీవి. వ్యక్తిగత పరిస్థితిని రాజకీయాల కోసం వాడుకోవడం తనకు బాధ కలిగించిందన్నారు సీనియర్ నటుడు దగ్గుపాటి వెంకటేష్. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తులు రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చడం దురదృష్టకరమన్నారు. వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదన్నారు వెంకటేష్. సినీ ప్రముఖులు సినీ కుటుంబాలపై చేసిన నిరాధారమైన కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు అల్లు అర్జున్. ఈ ప్రవర్తన చాలా అగౌరవంగా ఉందన్నారు. తెలుగు సంస్కృతి విలువకు విరుద్ధంగా ఉందని చెప్పారు. ఇలాంటి బాధ్యతారహితమైన చర్యలను సాధారణమైనవిగా అంగీకరించమన్నారు అల్లు అర్జున్. రైట్, ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మనము లక్ష్మి గారిని అడిగి తెలుసుకుందాం. లక్ష్మి, ఏంటి సెలబ్రిటీలు ఏమంటున్నారు? రైట్ చంద్రిక, కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ స్పందిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది అన్నట్లుగా ఏ ఇష్యూ వచ్చినా కూడా ఎవరికి వారు స్పందిస్తారు తప్ప అందరూ ఒక తాటిపైకి రావడం అనేది చాలా రేర్ గా జరుగుతుంది. బట్ నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి ఇటు సమంత నాగ చైతన్యుల మీద చేసిన వ్యాఖ్యల మీద అందరూ కూడా ఒక తాటి మీదకి వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఫస్టే నాగార్జున స్పందించడం, దాని తర్వాత సమంత స్పందించడం, మళ్ళీ నాగ చైతన్య, అలాగే రాత్రి నాని, జూనియర్ ఎన్టీఆర్, మళ్ళీ ఈ రోజు చిరంజీవి, వీళ్ళంతా కూడా ఒక్కొక్కరిగా బయటకు వచ్చి స్పందిస్తున్నారు. అంటే మా పర్సనల్ లైఫ్ మాకు ఉంటాయి, ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టానుసారం పొలిటీషియన్స్ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా చెప్తున్న సిచ్యువేషన్ వస్తుంది. అలాగే ఇటు సమంత నాగ చైతన్య కూడా చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. మా పర్సనల్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా సామరస్యంగా మేమిద్దరం విడిపోయేమే తప్ప ఇందులో ఎవరి జోక్యము లేదు. బట్ ఆధారం లేకుండా ఎలా కొండా సురేఖ గారు మాట్లాడతారు అంటూ ఈ నాగ చైతన్య సమంత కూడా స్పందించడం జరిగింది. మొత్తానికైతే ఒక విషయం అయితే క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ విషయంలో పర్సనల్ లైఫ్ లోకి రావడం అనేది కరెక్ట్ కాదు. అలాగే మీ అవసరాల కోసం, మీ పార్టీల కోసం, ప్రత్యర్థుల కోసం, ప్రతిపక్షాల కోసం మీరు అంటే ఈ పొలిటీషియన్స్ అంతా కూడా సినీ సెలబ్రిటీని లాగి దాన్ని మీ పొలిటికల్ కోసం, పాలిటిక్స్ కోసం వాడుకోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి అంతా కూడా ఒకటే లైన్ లో చెప్తాం అనేది మనం చూస్తున్నాము. ఇప్పటికే కొండా సురేఖ సారీ చెప్పినప్పటికీ కూడా ఒక్కొక్కరిగా ఇంకా స్పందించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే చిరంజీవి కావచ్చు, నాని, వీళ్ళంతా కూడా అల్లు అర్జున్, వీళ్ళంతా టాప్ స్టార్స్ అంతా కూడా స్పందించారు. కాబట్టి నెక్స్ట్ కొంతమంది హీరోయిన్స్ కావచ్చు, అలాగే మరింత మంది హీరోలు కూడా స్పందించే అవకాశం ఉంది సురేఖ, చంద్రిక.